ప్రీమియం షో వల్ల ఈ రోజు మాట్లాడుతున్నారు అందరూ. దీని ముందు చాలా షోలు ఉన్నాయి, చాలా మంది హీరోలకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కాంట్రవర్షియల్ చేస్తే బాగుంటది కాబట్టి వైసీపీ వాళ్ళు అదే పని పెట్టుకొని చేస్తారు. బట్ డోంట్ కేర్, వైసీపీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి. జనసేన సోషల్ మీడియా టీం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా టీం రెడీ ఉందా? మీరు అన్నట్టు ఇప్పుడు పుష్ప 2లో సార్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోతున్నారట ఫ్యాన్, ఎందుకంటే సినిమా రిలీజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ ఫ్యాన్స్ అందరు కూడా సినిమా టాక్ గురించి దాని గురించి నెగటివ్ రెడీ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ టీం రెడీ ఉందా? నేను ఇందాక సోషల్ మీడియా గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట చెప్పా. వైసీపీ సోషల్ మీడియా మా సోషల్ మీడియా ముందు తూచు, సీరియస్ గా తూచు. మేము మా సోషల్ మీడియా ఉచితంగా ప్రేమతో అభిమానంతో పనిచేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఫేక్ అకౌంట్ తో నడుపుతున్నారు. ఆ మీడియా అసలు కేర్ చేయదు. వైసీపీ సోషల్ మీడియా మాకు జుజుబి, అసలు మేము పట్టించుకో సోషల్ మీడియాని. అదే సోషల్ మీడియా సార్, చిల్లర మీడియా అది. అది సోషల్ మీడియా. మిగతా హీరోల ఫ్యాన్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడడం. నో కామెంట్స్, ఓన్లీ వైసీపీ గురించి మాత్రం మాట్లాడతాం. నో కామెంట్. వాళ్ళు చేస్తే పర్లేదా? వీళ్ళొక్కలే కాకుండా మమ్మల్ని ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు కూడా అవసరమే ఉంది, వాళ్ళకి చేసుకుంటారు కదా ఒకళ్ళ సినిమాలో కూడా. అదే ఫేక్ అకౌంట్లు పెట్టి చేసుకుంటారు వైసీపీ వాళ్ళు, అంతే. ఫేక్ అకౌంట్లు పెట్టి అంత వైసీపీ మీద నెట్టేస్తున్నారు మీరు. అట్లా ఉంటే వైసీపీ డిసైడ్ చేసేది కదా మొత్తం. ఏం లేదు సార్, ఒకటి మా సినిమాని బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు చేస్తారు చేయని. బ్యాన్ చేసే ప్రయత్నం అంటే ఇదే బైకాట్ హరాన వీరముళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఏదో ఒక పేజ్ క్రియేట్ చేసి ఏదో వైసీపీ చిల్లరగాళ్ళు చేస్తున్నారు. చేయని దానికంత భయపడడం సార్. సినిమా అయితే వాళ్ళు ఎంత మమ్మల్ని తొక్కాలని చూస్తే అంత వాళ్ళ ప్రభుత్వంలోనే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. భీమ్లా నాయక్ అటువంటి సినిమా హిట్ కొట్టినాం మేము, అన్ని షోలు ఫుల్ అయినాయి. ఇప్పుడేం చేస్తారు సార్ వాళ్ళు? మా ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? కావాలంటే చెప్తే టికెట్లు పంపిస్తా వైసీపీ వాళ్ళందరికీ. మీ ఛానల్ ద్వారా ఉంటే చూస్తాను చెప్పండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి 10 టికెట్లు పంపిస్తా, చూడమని చెప్పండి. సో ఒకటి, ఇప్పుడు తెలంగాణలో ఎట్లా వచ్చింది అనుకుంటారు మరి పర్మిషన్? వచ్చేదేమో సార్, అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ప్రీమియర్ ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు. ఆ ఛానల్ ఎవరిదండి? నాకే చెప్పాను మీకు. ఆ ఛానల్ గురించి వదిలేయండి. ఆ ఛానల్ వాళ్ళ వ్యవస్థ మనకు వద్దు. అదొక దరిద్రం అండి. ఆ ఛానల్ ఆ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు. అది ఒక పాంప్లెట్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు అంటారా సార్? ఇప్పుడు మా తిరుపతి దేవస్థానం ఉంది. మొన్నటి దాకా మీ దర్శనాలు ఇవ్వలేదు తెలంగాణ ఎమ్మెల్యేలకి, మంత్రులకి. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం లేదా? ఎందుకు చెప్పాలి కదా, తాత్కాలికంగా ఇచ్చి పుచ్చుకోవాలి సార్. పక్క రాష్ట్రాలన్నా ఇచ్చి పుచ్చుకోవాలి. అన్ని విధంలో సినిమానే కాదు, అన్నిట్లో ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ సినిమా పరంగా ఏమంటే ఇప్పుడున్న పరిస్థితిలో బడ్జెట్ మూవీ, చాలా మంది కార్మికులు బలైపోతారు. ఈ సినిమాని నమ్ముకొని బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, సినిమాలు నమ్ముకొని అప్పులు చేసి ఉన్నారు. ఈ సినిమాని నమ్ముకొని చాలా వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ఒక షో పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఎవరికి ఏమీ లేదు. జాగ్రత్తగా పోలీస్ సెక్యూరిటీ నీట్ గా మెయింటైన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎటువంటి హాని జరగకుండా సినిమాని అయితే భారీ ఎత్తున విజయం చేయబోతున్నాం సార్. ఓకే కిరణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ కి అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి. సో మీరు కాన్ఫిడెంట్ గా చెప్తారా? ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, మూవీ డెఫినెట్ గా హిట్ అవుతుంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉంటాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ వచ్చినా చూస్తారు, ఫ్లాప్ వచ్చినా చూస్తారు, యావరేజ్ అయినా చూస్తావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా తెరపైకి వస్తేనే అది ఒక క్రేజీ, ఆయన ట్రెండ్ సెట్టర్. ఓకేనా? కాబట్టి ఆ సినిమా ఎలా ఆయన ఫ్యాన్స్ డిఫరెంట్, చాలా సినిమా హిట్ ఫ్లాప్ అవి అనవసరం. ఆయన స్క్రీన్ మీద చూడాలి. అది ఇటువంటి క్యారెక్టర్ ఆయన వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి 5-6 రోజుల వరకు మొత్తం ఆల్ ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్లో కూడా 5-6 రోజులకి అన్ని టికెట్స్ బుక్ అయిపోయినట్టు సమాచారం కూడా వస్తుంది. ఒక 5-6 రోజులు అయితే మొత్తం ఆల్మోస్ట్ కలెక్షన్ కొట్టేస్తాము. బాహుబలి, పుష్ప 2 రెండు అసలు ఏం రికార్డులు ఏం మిగిలమంటారు. చెప్పాం కదా, ఏ రికార్డులు ఉండవు. బాహుబలి, పుష్పాలు ఏమి కనపడవు, మొత్తం తొక్కేస్తాం. నెక్స్ట్ కంటిన్యూగా మళ్ళీ మనల్ని ఎవరు ఆపేదా? నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, మనల్ని ఎవరు ఆపేది? అంతేనా? అంతే. కాబట్టి మనం ఇంకా ఆ డైలాగ్ మనం చెప్పకూడదు, ఆయనకి మాత్రమే సెట్ అవుతుంది. అంటే కంటిన్యూగా సినిమాలు చేశారంటే, సినిమాలు చేయను అన్నారు,
మళ్ళీ ఇప్పుడు కూడా రీసెంట్ గా మళ్ళీ నెక్స్ట్ కూడా నేను చేస్తానో లేదో తెలియదు నాకు. లేదు మేడం, యాక్చువల్లీ ఈ 3 సినిమాలు ఎప్పుడో కమిట్మెంట్ సినిమాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ నడపాలి, అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పార్టీ నడపాలి, వ్యవస్థ నడపాలి, ఆఫీస్ నడపాలి అన్నప్పుడు ఆ సినిమాలు ఆదుకున్నాయి. 3 సినిమాలు ఆదుకున్నాయి. ఆ డబ్బులు అప్పుడు తీసుకున్న కమిట్మెంట్ ప్రకారము ఈరోజు డిప్యూటీ సీఎం అని చెప్పేసి కమిట్మెంట్ రోడ్డు వదిలేలేం కదా. ఆయన ఎవరెవరికో సహాయం చేసినప్పుడు ఆయన నమ్ముకొని సినిమాలు తీసి 100 కోట్లు ఆయనకి ఇచ్చి డబ్బులు ఇచ్చి పార్టీ నడిపించడాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం, మాట ప్రకారం బిజీ షెడ్యూల్ లో కూడా నిద్రపోకుండా కూడా రాత్రిలో షూటింగ్ చేసి వాళ్ళు కంప్లీట్ టైంకి సినిమా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఇంకొక 10 రోజుల్లో పూర్తిగా అన్ని సినిమాలు అయిపోతాయి. మళ్ళా వైసీపీ సినిమా స్టార్ట్ చేస్తాం మేము ఈ సినిమాలు అయిపోయినాక వాళ్ళతో మారు. ఓకే, స్క్రీన్ మూవీస్ ఉండవా ఇంకా స్క్రీన్ మూవీస్ మోస్ట్ ఉండదు మేడం. ఇంకంతా రాజకీయం, పాలిటిక్స్ మూవీస్ ఉంటుంది. ఫ్యాన్స్ చూడాలనుకుంటారు కదా మరి ఆయన ఎప్పటికీ. ఏ మేడం, ఉన్న సినిమాలు, పాత సినిమాలు మళ్ళీ రీమేక్ చేసి తీసుకుంటాం, ఏమవుతుంది? రిలీజ్ చేసుకుంటాం, ఏమవుతుంది? పొలిటికల్ గా సీఎం గా చూడాలనుకుంటారు అంతేనా? అంటే పొలిటికల్ గా మేము చూడాల్సింది నాది సినిమాలు కాదు, ఇంకా మేము ఆయన సీఎం గా చూడాలనుకుంటున్నాం. అది కరెక్ట్. 2029 సీఎం టార్గెట్. మధ్యలో అవకాశం ఇచ్చినా వదలం లేదు. మొన్న 3 రోజులు సీఎం అని ప్రచారం జరిగింది, 27 నుంచి 30. సార్ ప్రచారం అవన్నీ మేము చంపుకోలేదని, మేము దొంగదారులు రావడము అవన్నీ మాకు తెలియదు కానీ స్ట్రైట్ గా వస్తాం. స్ట్రైట్ గా ప్రజలే మాకు అవకాశం ఇస్తారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెడతారు సార్. ప్లీజ్, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. సో గ్రహణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.